సో గైస్ ఈరోజు ఏంటంటే సెకండ్ టాపిక్ మన గిట్లో ఏంటంటే బ్రాంచింగ్ బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అనేది ఒకటి, కాన్ఫ్లిక్ట్ ఎర్రర్, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ బ్రాంచింగ్, నెక్స్ట్ లాగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ 3 టాపిక్స్ నేను చెప్తున్నాను. సో బ్రాంచింగ్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత గిట్ డౌన్లోడ్ చేస్తారు కదా, నిన్న గిట్ బ్యాష్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ మీరు వర్క్ చేయాలంటే ఇది మీ ల్యాప్టాప్లో ఉన్నట్టే లెక్క. సో ఫస్ట్ గిట్ ఇనిట్ అని చేయండి. జస్ట్ కాన్సెప్ట్ అయింది, ప్రాక్టికల్ చూపిస్తున్నా. ఓకేనా, ఇప్పుడు గిట్ ఇనిట్ చేసుకుంటాను. ఫస్ట్ డిఫాల్ట్గా కోడ్ అంతా మాస్టర్ దాంట్లో సేవ్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు డెవలపర్కి వీకెండ్లో ఏదో టాస్క్ ఉంది, ఈ వర్క్ అంతా ఇంకో డెవలపర్ షేర్ చేసుకోవాలి. సో డెవలపర్ టచ్ ఏ బి అనే ఫైల్ మీద వర్క్ చేసుకుంటున్నాడు. ఎస్, బాగానే ఉంది. అండ్ వీడేంటంటే ఇంకా సిడి మీద సి అనే ఫైల్ మీద డి అనే ఫైల్ మీద కూడా వర్క్ చేయాలి. సో ఈ వీక్ అంతా ఈ 2 ఫైల్స్ సరిపోతుంది. బట్ అట్ ద టైం ఇలాంటి టైంలో ఏం చేస్తుంటే ఇంకో డెవలపర్ హెల్ప్ చేసుకొని ఈ వర్క్ అనేది షేర్ చేసుకుంటాడు. నేను నీకు నా మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది, దాని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఇందులో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా కూడా ఇందులో అవైలబిలిటీ అవుతుంది. నువ్వు ప్యారల్గా సిడి మీద వర్క్ చేసాయి, నేను ఏబీ మీద వర్క్ చేస్తాను. అయిపోయిన తర్వాత లాస్ట్లో క్లబ్ చేసుకుందాం కోడ్, ఆ కోడ్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాను అంటాడు. ఎస్, ఇప్పుడు ఓకే, దాని బాగానే ఉంది. ఇది డిఫాల్ట్గా మాస్టర్ ఉంది. సో బ్రాంచ్ క్రియేట్ బ్రాంచెస్ అంటుంది కదా. సో ఇంకో బ్రాంచ్ అలా క్రియేట్ చేయాలి. ఓకేనా, గిట్ బ్రాంచ్ నేమ్, గిట్ బ్రాంచ్ అని పెట్టి ఆ బ్రాంచ్ నేమ్ పెడితే సపోజ్ మాస్టర్ 1. ఓకేనా, డన్. ఓకే గైస్, గాట్ ఇట్. సో దీనికి అర్థం ఇలాంటి ఎర్రర్ ఎలా రిజాల్వ్ చేయాలంటే, ఫస్ట్ నువ్వేనా బ్రాంచింగ్ చేయాలంటే ఫస్ట్ యాడ్ చేసి కమిట్ చేయాలి. ఫస్ట్ ఏ చిన్న చేసినా సరే మీరు యాడ్ చేసి కమిట్ చేయాలి. ఓకేనా, సో 2 ఫైల్స్ యాడ్ చేస్తాను, క్రియేట్ చేస్తాను కదా. గిట్ యాడ్ డాట్, ఇఫ్ నాట్ తెలుసు కదా, స్టార్ -a ఏదైనా పెట్టుకోండి, ఏదైనా పెట్టండి. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఐ విల్ క్రియేట్ డాట్. ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ 2 ఫైల్స్ ఉన్నాయి. గిట్ కమిట్ -m డెవలపింగ్ కోడ్ సంథింగ్ ఏదో పెట్టండి. ఓకేనా, జస్ట్ ఇప్పుడు బాగానే ఉందండి, క్లియర్. ఇప్పుడు దీని నుంచి అరే నీకు సెకండ్ డెవలపర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నమాట. గిట్ బ్రాంచ్ నేమ్ మాస్టర్ 1 అని పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు మీ సర్వర్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్. 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఓకే, మీరు ప్రెసెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నారు, ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో అది గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఇఫ్ నాట్ ఈ కార్నర్లో ఎండ్ ఆఫ్ ద చివరిని ఏదైతే చూపిస్తుందో అదే బ్రాంచ్లో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఉన్నా కదా, ఇంకో బ్రాంచ్లోకి వెళ్దాం. ఎలాగా, గిట్ చెక్అవుట్ మాస్టర్ 1. గిట్ చెక్అవుట్ మాస్టర్ అంటే వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవుతుంది. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మాస్టర్ 1లో నేనైనా ఫైల్స్ క్రియేట్ చేశానా, బట్ ఇఫ్ యూ డూ ls a+b అంటే అక్కడ ఉన్న కోడ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు, టచ్ cd అనే ఫైల్ క్రియేట్ చేస్తాడు, ఇందులో ఏదో డేటా పెడతాడు, అంత అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ చేసి కమిట్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసి కమిట్ చేసుకోవాలి, అప్పుడు క్లబ్ చేయాలి. గిట్ యాడ్ cd గిట్ స్టేటస్ డన్. గిట్ కమిట్ -m మాస్టర్ 1 డెవలప్డ్ C and D ఫైల్స్. సో డన్ గైస్. ఓకేనా, ఇప్పుడు గిట్ లాగ్ చెక్ చేసుకోండి. గిట్ లాగ్ చెక్ చేసినప్పుడు ఆ డెవలపర్ వాడిది వస్తుంది, వీడిది వస్తుంది. ఓకేనా, సో మెర్జ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఓకేనా, C and D ఫైల్స్ ఇక్కడ దాకా ఇలా పెడదాం. 7.3. సో చూడండి, దాన్ని ఇది చేసుకుని ఫస్ట్ డెవలపింగ్ కోడేగా చేశాడు, అదే వస్తుంది, ఇది వస్తుంది అనమాట. ఏ బ్రాంచ్లో చేసినా అందుకని కమిట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆ 2 కోడ్ మెర్జ్ చేసి గిటబ్లో పుష్ చేసి ప్రొడక్షన్లో డిప్లై చేసుకోవాలి. టెస్ట్ అండ్ యూఐటీ ఎన్వైర్మెంట్లో పుష్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మాస్టర్లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి, గిట్ చెక్అవుట్ పనిచేస్తుంది. వేరే బ్రాంచ్కి వెళ్ళడానికి అదే కమాండ్, గిట్ చెక్ అవుట్ మాస్టర్లోకి వచ్చేది. ఇఫ్ యూ డూ ls here
ఏ ప్లస్ బి ఉంది, సిడి రాలేదు ఇంకా. ఎప్పుడు వస్తుంది? నేను క్లబ్ చేస్తే, మెర్జ్ చేస్తే వస్తుంది. సో వాట్ ఈస్ ద కమాండ్ టు మెర్జ్? గిట్ మెర్జ్. అంటే మీరు ఏ బ్రాంచ్ లో అయితే మెర్జ్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాంచ్ కి వచ్చేయాలి. ఆ బ్రాంచ్ కి వచ్చి ఏ బ్రాంచ్ అయితే మెర్జ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ ఎంటర్ చేయండి. డన్. మాస్టర్ 1 కదా మెర్జ్ చేయాలి. ఇస్ డన్. మెర్జింగ్ 2 ఫైల్స్ చేంజ్. ఇప్పుడు డూ ls a ప్లస్ బి ప్లస్. ఇది బ్రాంచింగ్ కాన్సెప్ట్ అన్నమాట. బాగానే ఉంది. మరి కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అంటే ఏంటి? సో కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ డెఫినేషన్ అయినా మన వాళ్ళకి చెప్పండి ఒకసారి. కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అంటే సో గైస్ ఇప్పుడు నేను కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ గురించి చెప్తున్నాను. కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అంటే when two developers modify same file in two different branches, when they try to merge the code, conflict error will occur. సో అది డెఫినేషన్. సో ఇది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ ఏ ఫైల్స్ ఉన్నాయండి? ఓకే, ఏబిసిడి ఉంది. ఇప్పుడు డెవలపర్ ఏ ఫైల్ మీద వర్క్ చేస్తున్నాడు. విఐఏ. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. హాయ్ గుడ్ మార్నింగ్ అనే కోడ్ డెవలప్ చేస్తాడు వీడు. రియల్ టైంలో లూప్స్, లాజిక్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ మనకు అదంతా అవసరం కాబట్టి హాయ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు దీని నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. గిట్ వాట్స్ గిట్ లేదు, కొత్త అంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేద్దాం, మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది. గిట్ బ్రాంచ్ బిఆర్ఏ ఎన్సిఎస్ అంటే డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకేనా? డి అంటే డెవలప్మెంట్. గిట్ బ్రాంచ్ డెవ్. ఇక్కడ ఏమైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి లేవా? ఇక్కడ ఏలో ఏమైనా డేటా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఓకేనా? విఐఏ హాయ్ గుడ్ మార్నింగ్. ఓకే, విఐఏ. ఇప్పుడు డేటా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే యాడ్ చేసి కమిట్ చేసుకోవాలి. ఓకేనా? ఏమైనా చిన్న మోడిఫై చేసిన యాడ్ చేసి కమిట్ చేయాలి. గిట్ యాడ్ ఏ. డన్. నెక్స్ట్ గిట్ కమిట్ -m ఏ ఫైల్ మోడిఫైడ్ బై మాస్టర్. ఓకేనా? డన్. ఇప్పుడు దీని నుంచి నేను బ్రాంచ్ చేస్తున్నా. గిట్ బ్రాంచ్ డెవ్. డెవ్ క్రియేట్ చేశానా? సరే, ఈసారి మీకు కొత్త కమాండ్ చెప్తా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బ్రాంచ్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ వాడుతున్నారు, ఆ బ్రాంచ్లోకి వెళ్ళడానికి ఇంకో కమాండ్ వాడుతున్నారు. అవునా కదా? ఇప్పుడు నేను ఒక కమాండ్ చెప్తున్నాను ఏంటంటే బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది, ఆ బ్రాంచ్లోకి ఎంటర్ అయిపోతుంది. 2 కమాండ్స్. ఆ కమాండ్ ఏంటో చూద్దాం. గిట్ చెక్అవుట్ -b డెవలప్మెంట్ మరి పెద్దగా ఉందండి. టెస్టింగ్. ఓకేనా? గిట్ చెక్అవుట్ -b. ఈ టెస్ట్ అనేది బ్రాంచ్ నేమ్. ఇప్పుడు చూడండి, స్విచ్ టు న్యూ బ్రాంచ్ అండ్ యువర్ ఇన్ బ్రాంచ్ హియర్. ఓకేనా? సో ఇఫ్ యూ డూ ls హియర్, ఏ అనేది వచ్చింది. ఏలో డేటా ఉంటుందా ఉండదు? అప్పుడు ఉంటుంది. ఎస్, విఐఏ హాయ్ గుడ్ మార్నింగ్ అని ఉంది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ రావాలంటే ఏం చేయాలి? ఇదే ఫైల్ మళ్ళీ ఇంకో డెవలపర్ మోడిఫై చేయాలి. హాయ్ గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. డన్. నెక్స్ట్ గిట్ యాడ్ ఏ. గిట్ commit -m a file modified by tester. Done. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ప్యారలల్ గా ఏం చేస్తానంటే అక్కడ ఆ డెవలపర్ కూడా వర్క్ చేసుకుంటున్నాడు. దేని మీద? ఏ ఫైల్ మీద. వీడు వర్క్ చేసిన తర్వాత కూడా వాడు వర్క్ చేసుకుంటున్నాడు. నౌ ఐ వాంట్ టు గో దేర్ అండ్ ఐ వాంట్ టు మేక్ మోడిఫికేషన్స్. గిట్ చెక్అవుట్ మాస్టర్స్ విఐఏ. ఆ ఫైల్ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అది మెర్జ్ చేస్తేనే వస్తుంది. హాయ్ గుడ్ నైట్. డన్ గైస్. ఓకేనా? నౌ గిట్ యాడ్ ఏ. గిట్ కమిట్ -m ఏ ఫైల్ remodified by master. సో you're done. ఇప్పుడు చూద్దాం, మెర్జ్ చేద్దాం.
ఇందాకైతే డిఫరెంట్ ఫైల్స్ కాబట్టి మర్జ్ చేసే కాటికి వచ్చినాయి. ఇప్పుడు సేమ్ ఫైల్స్ మోడిఫై చేసిన తర్వాత మర్జ్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. గిట్ మర్జ్ ఏ బ్రాంచ్ టెస్ట్, అంతేనా? సో దిస్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అన్నమాట. చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు డెవలపర్స్ కూర్చోవాలి. మనం కోడ్లో అది డెవలప్ చేయం కదా, ఇప్పుడు మనం చెప్తాం ఆటో మెర్జింగ్ ఏ అంటే ఈ ఫైల్కి, ఏ అనే ఫైల్కి కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ కంటెంట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇదనే మీన్ ఈ ఏ ఫైల్లో కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ ఉందని చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినది కూడా మాస్టర్ మెర్జింగ్ మారిపోయింది. ఇది ఇంతకుముందు మాస్టర్ కాదు, టెస్టర్ కాదు, సంథింగ్ మెర్జింగ్ అని ఏదో ఎర్రర్ వస్తుంది. సో క్లియర్ యువర్ స్క్రీన్. ఇప్పుడు ఇలాంటి టైంలో కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ వచ్చింది ఏమైనా పిలిస్తే మీరు ఆ డెవలపర్ దగ్గరికి వెళ్ళి, సో కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ వచ్చిందా ఒకసారి ఆ ఎర్రర్ చూపించండి అని చెప్పి గిట్ మెర్జ్ టెస్ట్ అని చెప్పి, ఓకే. సో అదే మళ్ళీ మెర్జింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ డన్. ఇప్పుడు వాడు ఐ మీన్ ఏ ఫైల్లో మోడిఫై అయిందో ఆ ఫైల్ ఏ అని చూపించింది కదా, రియల్ టైంలో కూడా ఫైల్స్ పక్కన చూపిస్తాయి. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ ఓపెన్ యువర్ ఫైల్ అని చెప్పేసి వాళ్ళతో చెప్పండి. యాక్చువల్గా చూడండి, ఇదంతా ఒక డెవలపర్ డెవలప్ చేసిన తర్వాత ఈక్వల్ టు అని చెప్పేసి కింద ఇంకో డెవలపర్ డెవలప్ చేశాడు. సో సేమ్ ఫైల్ మోడిఫై చేశాడు కదా, రెండు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏ డేటా పెట్టాలి, సీనియర్ డెవలపర్ పెట్టింది పెట్టాలా లేదా జూనియర్ డెవలపర్ పెట్టాడు కదా, ఈ రెండిట్లో ఏ కోడ్ పెట్టమంటారో పెట్టండి. రెండు అనవసరం, రెండిట్లో ఒకటే కావాలని చెప్పేసి అంటారు. కాబట్టి ఏ డెవలపర్ కోడ్ మీకు అనవసరం ఆ డెవలపర్ కోడ్ తీసండి. సో చెప్పండి, ఈ నాకు టెస్టర్ ఉన్నాడు కదా, అటు జూనియర్ డెవలపర్, వాడికి తెలియకుండా పెట్టేశాడు, డిలీట్ దట్ కోడ్. ఒకవేళ సీనియర్ డెవలపర్ పెట్టింది రాంగ్ అయినా వాడు కోడ్ తీసేస్తాను. ఈ ఎక్స్ట్రా అంతా తీసేసి ఈ హెడ్ అనేది ఉంది కదా, ఇలాంటి ఈక్వల్ టు సింబల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి SK:WQ. ఇప్పుడు ఈ ఫైల్ని యాడ్ చేయండి. మళ్ళీ ఆ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ రిజాల్వ్ చేసిన తర్వాత యాడ్ చేసి కమిట్ చేయాలి. గిట్ యాడ్ ఏ గిట్ కమిట్ -m కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ రిజాల్వ్. కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ రిజాల్వ్ చూడండి, క్లియర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ ఫైల్ని గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళడం, బిల్డ్ చేసాడు, పంపించాడు. ఇది కాన్ఫ్లిక్ట్ ఎర్రర్. ఐ హోప్ దేర్ ఈస్ నో కన్ఫ్యూజన్ హియర్. ఒకసారి ఉన్నా జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వేరే బ్రాంచ్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా మెర్జ్ చేయాలి, చిన్న ప్రాక్టీస్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేద్దాం, ఇదే ప్యారల్గా ఈ సంథింగ్ ఓకే డన్. ఇప్పుడు గిట్ లాగ్, దీనికన్నా ముందు మనం ఇంకొకటి చెప్పాలి. సో ఇమాజిన్ ఏంటంటే మీరు గిట్ హబ్ ఒక రిపోజిటరీలో నెంబర్ ఆఫ్ డెవలపర్స్ కోడ్ పుష్ చేస్తున్నాడు. ఒక డెవలపర్ 3 months బ్యాక్ ఏదో కోడ్ డెవలప్ చేశాడు, అదే కోడ్ మళ్ళీ నీకు ఇప్పుడు కావాలి. కానీ ఆ కోడ్లో గిట్ లాగ్ అని కొడితే నెంబర్ ఆఫ్ డెవలపర్స్ మీ పేరు ఎలా అయితే చూపిస్తుంది లాగ్లో, ఎవరైతే కోడ్ పుష్ చేశాడో వాళ్ళందరి పేర్లు చూపిస్తుంది. వాళ్ళందరిలో నుంచి స్పెసిఫిక్గా ఆ డెవలపర్ కోడే నీకు ఎలా కావాలి, ఆ డెవలపర్ కమిట్ చేసింది ఎలా కావాలి, లేదా ఆ టైం పీరియడ్లో ఎలా చెక్ చేసుకోవాలనేది టైం వైజ్గా లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. హౌ టు చెక్ ద లాగ్స్, ఐ వాంట్ టు సే దట్ సైన్ ఇన్ DevOps Rishi 2. సో ఓకేనండి, ఇది రిపోజిటరీ అనుకుందాం. ఈ రిపోజిటరీలో నెంబర్ ఆఫ్ డెవలపర్స్ కోడ్ పుష్ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ ఓకే, మీకు కోడ్ పుష్ చేయడం మీకు తెలుసు. సో ఓకే, భయ్య గురించి ఏంటంటే కోడ్ ఎలా పుష్ చేయాలో చూపిస్తాను. భయ్యకి ఒక రిపోజిటరీ, ఇందాక రిపోజిటరీ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అనే ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకోండి. అంటే ఫోటో క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత పబ్లిక్ ప్రైవేట్ అని ఉంటుంది. పబ్లిక్ అయితే ఫ్రీ, ప్రైవేట్ అయితే మనీ పే చేయాలి. గో విత్ పబ్లిక్ వన్. చేసిన తర్వాత మీకు ఇలా కొన్ని కమెంట్స్ వస్తాయి. అంటే మీ లోకల్ రిపోజిటరీలో ఉన్న కోడ్ని ఇక్కడ పంపించడానికి కమెంట్స్ అనేది ఇస్తుంది. ఈ కమెంట్స్ అన్ని చూస్తే ఈ ఫస్ట్ కమిట్ మీరు చేశారు, గిట్ ఇనిషియల్ స్టార్టింగ్లో చేశారు. నెక్స్ట్ గిట్ యాడ్ ఫైల్ నేమ్ కూడా చేశారు. గిట్ కమిట్ -m కూడా చేశారు ఫస్ట్ కమిట్. సో ఫైనల్గా మీకు మిగిలిన 2 స్టెప్స్ ఏంటి, ఈ స్టెప్సే. ఓకేనా, ఈ రిమోట్ యాడ్ ఆరిజిన్ చేద్దాం. బ్రాంచింగ్ ఇదే కదా బ్రో, గిట్ లాగ్
సో డన్. సో సెకండ్ కమెంట్ ఏంటంటే గిట్ పుష్ -u ఆరిజిన్. ఇప్పుడు సపోజ్ మీరు డెవ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేశారండి. డెవ్ బ్రాంచ్లో పంపించాలంటే ఈ మాస్టర్ తీసేసి డెవ్ అని పెట్టండి, డెవ్ అనేది వస్తుంది. సో చూద్దాం ఈసారి. ఇప్పుడు మనం మాస్టర్ కదా పుష్ చేస్తున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా. ఇక్కడ మాస్టర్ బదులు డెవ్ అని పెడితే డెవ్లోకి వెళ్తుంది, ఏ బ్రాంచ్ పెడితే ఆ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది, సింపుల్. ఇప్పుడు ఇక్కడ డన్, గిట్ పుష్ -u ఆరిజిన్. సో ఓకే, ఎర్రర్ వస్తుందా రాదా? సో ఎందుకు నిన్న సందీప్ క్రెడెన్షియల్స్తో నా లోకల్లో స్టోర్ అయింది. సో ఇప్పుడు నేను నా గిటాబ్లోకి లాగిన్ అయ్యాను కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో హౌ టు రిజాల్వ్ దిస్ ఎర్రర్ గైస్? సో క్రెడెన్షియల్స్. సో ఈ ఎర్రర్ ఎందుకంటే వస్తుంది, అప్పుడు నేను ఒక అబ్బాయి క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాను, ఆ అబ్బాయి క్రెడెన్షియల్స్ నా దాంట్లో లాగిన్ అయిపోయింది. ఇప్పుడు నా గిటాబ్లోకి లాగిన్ అవుతున్నాను, ఇటు పుష్ చేసినప్పుడు ఆ క్రెడెన్షియల్స్ ఈ క్రెడెన్షియల్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను లాగిన్ అప్ ఏం చేస్తాను అంటే తన క్రెడెన్షియల్స్ తీసి నా క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకుంటాను. సో ఫర్ దట్ ఐ వాంట్ టు గో క్రెడెన్షియల్స్ మేనేజర్. ఇక్కడ చూడండి గిట్హబ్, ఈ క్రెడెన్షియల్స్ని రిమూవ్ చేయాలి. సో డన్. ఇప్పుడు పుష్ చేయండి మళ్ళా. ఎస్, ఇక్కడ నీ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, గిటప్ క్రెడెన్షియల్స్. లాగిన్ ఫెయిల్డ్. సో ఇక్కడ రాంగ్ పెట్టాను. సో లాగిన్ ఫెయిల్ అయిన తర్వాత ఇలాగా నెమలికలా వస్తుంది, ఇక్కడ కొట్టాలి మీరు. ఓకే, యూజర్ నేమ్ డెవాప్స్ రిషే, ఓన్లీ డెవాప్స్ రిషే కదా. యూజర్ నేమ్ రిషి 2నా ఓన్లీ డెవాప్స్ రిషి, అది మిస్టేక్. ఓకే డన్. డెవాప్స్ రిషి 2 మెయిల్ ఐడి మాత్రం ఇది ఒకటే. సో ఓకే గైస్, ఓకేనా. ఇది పుష్ అవుతుంది లేదు చూద్దాం వేకెండ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. సో కోడ్ పుష్ అయిపోయిందండి, ఏబిసిడి ఇలాగా. సో మీకు కోడ్ పుష్ చేయడం తెలుసు, మరి కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో నెక్స్ట్ టైం మళ్ళీ డెవలపర్స్ కావాలంటే కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి లేదా. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ క్లోన్ ఆర్ డౌన్లోడ్ అని పెట్టేసి వీడు ఎలా డౌన్లోడ్ చేసుకుంటాడో చూద్దాం. ఓపెన్ దట్ బ్రాంచింగ్. సో ఇక్కడ మళ్ళీ ఏదో బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి, కొత్త బ్రాంచ్. రీవర్కింగ్ బ్రాంచింగ్ సో అనేది పెట్టుకుందాం. గిట్ బ్యాష్. ఆ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గిట్ క్లోన్ అని పెట్టి ఆ యూఆర్ఎల్ డౌన్లోడ్ ఎంత కాపీ చేశారు కదా ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పెడితే డన్. క్లోనింగ్ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అనే రిపోజిటరీని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎస్ డౌన్లోడ్ గైస్. ఎల్ఎస్ చూడండి కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ వచ్చిందా లేదా. నౌ ఎంటర్ ఇన్ టు దిస్ కాన్ఫ్లిక్ట్ ఏబిసిడి ఫైల్స్. డన్. సో ఆ మాస్టర్ అక్కడ పెట్టిన తర్వాత నెంబర్ ఆఫ్ డెవలపర్స్ పుష్ చేసేస్తున్నారు కోడ్. చూద్దాం. గిట్ లాగ్ చూడండి, గిట్ లాగ్ చూస్తే చూడండి 3 ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా ఎంటర్ కొడుతుంటే ఇంకా కింద వస్తూనే ఉంటుంది. నాకు కొద్దిగా చిరాకుగా ఉంది అవునా. సో ఇదంతా ఏంటి, ఒక స్క్రీన్ చూస్తే 3 కమిట్లు వస్తున్నాయి. నాకు ఇలా కాదు, ఈ డేట్లో ఎప్పుడు పుష్ చేసుకున్నాడో ఎందుకు నాకు అనవసరం అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కమెంట్ కూడా మీరు చూడాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లం అవుతుంది. ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎండ్ అయిపోయింది తర్వాత బయటికి రావాలంటే Ctrl+C Ctrl+D కొడితే బయటికి రావాలి. ఓకేనా. WQ అనే కమెంట్ కొట్టాలి, W and Q. ఓకేనా. ప్రాక్టీస్ చేసినప్పుడు అవుట్ లేదని ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇంటూ మార్క్ కొట్టేస్తారు.
ఇంటూ కాకుండా WQ అని కొట్టండి. లాగ్స్ పెడుతుంటే పెద్ద పెద్దగా వస్తుంది, నాకు అలా కాదు, సింప్లిఫైడ్గా నీట్గా రావాలి. సో గిట్ లాగ్ అని కొడితే మొత్తం వస్తుందా లేదా? ఇప్పుడు అలా కాదు, ఐఫెన్ 1 లైన్ అంటే ఒకే లైన్లో నీట్గా రమ్మని. సో క్లియర్. ముందు చూడండి పెద్ద పెద్ద కమిట్ ఐడీస్ వచ్చినాయి కదా, అంటే పెద్ద కమిట్ ఐడి ఆ కమిట్ ఐడిని కాస్త ఫస్ట్ 7 క్యారెక్టర్స్ అండ్ నువ్వు ఏ కమిట్ మెసేజ్ ఏదైతే ఇచ్చావో దాంతో వస్తుంది. సో సింపుల్ ఇదనమాట లాగ్ చెక్ చేయడం. లేదు ఇలా చెక్ చేసినా సరే నీకు 100 వస్తున్నాయి, నాకు 100 కూడా వద్దు, లాస్ట్ 10 కావాలి. గిట్ లాగ్ ఐఫెన్ 1 లైన్ 100 అయితే మీకు లాస్ట్ 50 కావాలి, 50 -n అనమాట. ఈ నెంబర్ n మీన్స్ నెంబర్, యూ కెన్ కీప్ ఎనీథింగ్. లేదు ఇక్కడ ఉన్నాయి 3 4 5 ఉన్నాయి, లేదు నాకు లాస్ట్ 3 కావాలి, ఓకేనా? లేదు లాస్ట్ ఒకటే కావాలి నాకు, ఓకేనా? సో అలా చూపిస్తాను అనమాట. సో లాగ్ చెక్ చేసే పద్ధతి. ఇప్పుడు చూద్దాం గిట్ లాగ్ ఐఫెన్ 1 లైన్ బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అలా కాకుండా గిట్ లాగ్ అని కొడితే ఓకే సందీప్ డెవలప్ చేశాడు. రియల్ టైంలో అయితే ఇక్కడ సందీప్తో పాటు మీ నేమ్స్ కూడా ఉంటాయి, ప్రశాంత్, ఓకేనా? సో వాట్ ఆర్ ద ప్రసాద్, ఎవరైతే డెవలపర్స్ ఈ కోడ్ పుష్ చేస్తారో వీళ్ళందరూ వస్తాయి. వీళ్ళందరూ కూడా నాకు వద్దు, ఎందుకంటే ఓన్లీ ఒకరు కూడా నాకు కావాలి, సందీప్ కూడా కావాలి. సో అలాంటి టైంలో ఏం చేస్తాం అంటే చెకింగ్ లాగ్స్ బేస్డ్ ఆన్ ఆధార్ అనమాట. గిట్ లాగ్ ఐఫెన్ ఆథర్, గిట్ లాగ్ ఐఫెన్ ఆథర్ ఈక్వల్ టు ఆ నేమ్ ఇచ్చేయండి లేదా ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అప్పుడు తిన్న లాగ్స్ ఒక్కటే ఫిల్టర్ అయి మీకు చూపిస్తుంది. సో ఇలా చూపిస్తుంది అనమాట ఇలాగ. సో దీన్ని ఇంకా మాడిఫై చేద్దాం అంటే ఇంకా కమెంట్స్ ఇందాక చెప్పిన లూప్స్ అన్ని అప్లై చేయండి. గిట్ లాగ్ ఐఫెన్ 1 లైన్ కూడా చూద్దాం, ఐఫెన్ అవుతారు. సో ఇలాగనమాట ఇలా చూపిస్తుంది, ఓకేనా? ఇందాక ఇప్పుడు చెప్పిన కంబైన్ చేసి వాడుకోండి, ఓకేనా? క్లియర్. ఇవన్నీ జస్ట్ మన నాలెడ్జ్ కోసమే, ఇందులో మనం ఏం వర్క్ చేయం, ఓకేనా? సో మన మెయిన్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే గిట్ అయిపోయిన తర్వాత మ్యావెన్ అనేది ఉంటుంది. మ్యావెన్ చాలా డెడికేటెడ్గా ఉంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇది కొద్దిగా బోరింగ్ ఉన్నా భరించండి, కాన్సెప్ట్స్ తెలుసుకోండి సరిపోతుంది. సో ఓకే ఇలా ఉంది. అలా కాకుండా ఈ రిపోజిటరీలో ఉన్న కోడ్ నిన్న నా రిపోజిటరీ చూసారు, ఆల్మోస్ట్ 2 years నుంచి 3 years నుంచి ఉందా, అవునా కదా? సో నాకు 2015 నుంచి ఆ కోడ్ ఎప్పటి నుంచి డెవలప్ చేశాడో అది వద్దు, 2016 నుంచి డెవలప్ చేసిందే కావాలి, ముందుదంతా నాకు అనవసరం. క్లోన్ చేసుకోండి, గిట్ క్లోన్ చేసుకున్న తర్వాత గిట్ లాగ్ ఐఫెన్ సిన్స్ ఈక్వల్ టు ఇయర్. ఇప్పుడు 2016 నుంచి కావాలి, ఐఫెన్ మంత్ జనవరి 1st నుంచి కావాలి, ఇక్కడ నుంచి వస్తుంది, ఓకేనా? ఆ డేట్ మీరు అంటే ఇది మొత్తం అంతా ఇందాక చేసాం కాబట్టి ఇలాగ వస్తుంది. బట్ శాంపిల్ కూడా ఏదైనా తీసుకుని ప్రాక్టీస్ చేయండి, నేను లింక్స్ ఇస్తాను కొన్ని, ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి నుంచి ఉన్నది కావచ్చు. అలా కాదు 2015 నుంచి నువ్వు చేసినావు వద్దు, రీసెంట్గా లాస్ట్ 1 year ఏది ఉందో ఆ 1 year నాకు వద్దు, 2017 వరకు నాకు కావాలి. ఇప్పుడు 2019 కదా, నాకు అది వద్దు. 2019 అంటే అంటిల్ ఆ కోడ్ డెవలప్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అంటిల్ వరకు. బోర్ కూడా వస్తుంది మీకు, మరి అంత సీరియస్గా వస్తున్నారు, స్పెట్స్కోలేదని తీసేస్తాను, ఓకేనా? సో జస్ట్ ఆ అంటిల్ ఆ పీరియడ్ వరకు. సో సపోజ్ మీకు ఓకే డన్, 1 minute. నౌ అంటే టిల్ డేట్ వరకు చూసారు, సో అంటిల్ వరకు అనమాట. ఇప్పుడు లాగ్ చెక్ చేస్తే 2019 వరకు వస్తుంది, సో నాకు అప్పుడు దాకా వద్దు, లాస్ట్ మంత్ వరకునే కావాలి. సో గిట్ లాగ్ ఐఫెన్ సిన్స్ బదులు ఐఫెన్ అంటిల్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ డేట్ వరకు, 2017 వరకునే నాకు ఈ లాగ్ జనరేట్ అవ్వాలి. ఏమైనా వస్తుందా? ఓకే కమెంట్ రాంగ్. సో ఏ లాగ్స్ లేవు, ఎందుకంటే 2017 ఇంకెవరు కోడ్ డెవలప్ చేయలేదు. సో ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఇంకొక టాపిక్ అయినా యాడ్ చేయమంటారా? ఇంకోటి ఓకేనా? అలాగే ఎగిరిపోతుందా, బుర్ర ఉందా? చాలా ఓకే. ఇంకొక చెప్పేసిన. సో ఓకే డన్. రోల్ బ్యాక్ అనేది చెప్తాను మీకు, మైండ్లో పెట్టేసుకున్నారా?
సో గైస్ డన్. ఇప్పుడు మీకు తెలుసు కదా, సో ఐ వాంట్ టు మేక్ ఏ, అంటే దీని మీద టైం స్పెండ్ చేయాలనుకోవట్లేదు. డన్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. ఇక్కడ నుంచి పుష్ చేయడం అన్నీ మీకు తెలుసండి. ఓకేనా, సెంట్రలైజ్ రిపోజిటరీ నుంచి కూడా అది మీకు తెచ్చేసుకుంటారు. తెచ్చుకున్న తర్వాత లోకల్ రిపోజిటరీలో ఉంటుంది. సో డన్. ఇక్కడ నుంచి వర్కింగ్ ఏరియా, నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా, ఇది లోకల్ రిపో. బాగుంది. సో ఇప్పుడు నేను కమెంట్స్ చెప్తాను ఇక్కడ. లోకల్ రిపోజిటరీ నుండి ఆ స్టేజింగ్ ఏరియాకి రావాలంటే కోడ్ కమెంట్స్ ఏంటంటే గిట్ రీసెట్ -soft commit id cid. నెక్స్ట్ ఇది స్టేజింగ్ నుండి స్టేజింగ్ టు వర్కింగ్ ఏరియా ఏంటి, గిట్ రీసెట్ హెడ్ నెక్స్ట్ వర్కింగ్ లోకల్ రిపోజిటరీ నుండి డైరెక్ట్గా లోకల్ టు వర్కింగ్ ఏరియా. గిట్ రీసెట్ -mixed commit id. ఓకేనా, commit id. సో డన్ గైస్. ఈ 3 కమెంట్స్ చెప్తే మనకు క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకో చిన్న లాజిక్ చెప్తాను, అది ప్రాక్టికల్ సెషన్లో. గిట్ లాగ్ -1 లైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్, నాకు ఈ ఫైల్లో ఉన్న, అంటే ఈ కమిట్ ఐడిలో ఉన్న ఫైల్స్ కావాల్స్తే ఈ కమిట్ ఐడి కొట్టాలి, ఈ కమిట్ ఐడిలో ఉన్న ఫైల్స్ కావస్తే ఈ కమిట్ ఐడి కొట్టాలి, ఇక్కడ ఉన్నది కావస్తే అంటే ఇది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక స్టెప్ మీకు పైది కావస్తే దాని కిందది కొట్టండి. సో మీ వెంటనే మీకు క్వశ్చన్ అడుగుతారు, అన్న మరి ఈ ఫస్ట్ దాంట్లో ఉన్న ఫైల్స్ అడుగుతారు. మీ క్వశ్చన్ కూడా నేను అడిగేస్తాను. ఈ ఫైల్లో ఉన్న ఫైల్స్ని నేను రోల్ బ్యాక్ చేసుకోవాలంటే ఎలాగా? ఫస్ట్ కమిట్లో ఎవరు ఏ డెవలపర్ కోడ్ డెవలప్ చెయ్యడు, ఎటువంటి కోడ్ పెట్టడు. ఇవి గిట్ స్టాండర్డ్స్ అనమాట. వెన్ ఎవర్ మీరు ఏ ఎగ్జాంపుల్ చూసినా సరే అబ్జర్వ్ చేస్తే గిట్ యాడ్ టచ్ అండ్ sample ఫైల్ పెట్టి ఫస్ట్ కమిట్ అని ఉంటుంది. ఏ ఎగ్జాంపుల్ చూసినా సరే అబ్జర్వ్ చేయండి, ఏది అబ్జర్వ్ చేసినా సరే ఫస్ట్ కమిట్ ఐడి ఉంటుంది అనమాట. ఆ ఫస్ట్ కమిట్ ఐడిలో ఎటువంటి కోడ్ డెవలప్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఉదయం ఏం చేస్తాడు, ఒక శాంపిల్ దోశ, శాంపిల్ ఇడ్లీ తీసి పక్కన పెట్టేస్తాడు. అలా డెవలపర్ ఏదైనా పెద్ద కోడ్ డెవలప్ చేసేటప్పుడు జస్ట్ శాంపిల్గా చిన్న కమిట్ ఐడి చేసి పెట్టేస్తాడు అంతే. అందులో ఎటువంటిది ఏది ఉండదు. సెకండ్ కమిట్ ఐడి నుంచి వాడు కోడ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో డన్. ఇప్పుడు నాకు సరే అన్న, ఇందులో ఏ ఫైల్స్ ఉన్నాయో నాకు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఏమి జస్ట్ ఆ కమిట్ ఐడి చూపిస్తుంది, కమిట్ మెసేజ్ చూపిస్తుంది, అందులో ఫైల్స్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు షో if you want to see the files, whatever in the commit id means git show commit id. ఏ ఫైల్స్ ఉన్నాయండి? ఏ ఫైలు బి ఫైల్ ఉన్నాయి. ఓకేనా? ఈ ఫస్ట్ దాంట్లో నేను క్రియేట్ చేస్తాను చూడండి, ఏ ఫైల్ బి ఫైల్. ఏలో సంథింగ్ డేటా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ సంథింగ్ ఏదో పెట్టుకున్నా. ఓకేనా? నాకు ఇప్పుడు ఏ ఫైల్ బి ఫైల్ కావాలి. ఇప్పుడు గిట్ లాగ్ చెక్ చేసుకోండి ఒకసారి. గిట్ స్టేటస్ నాకు యువర్ మార్చ్ బెంచ్ స్క్రీన్ అని ఉంది. ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్. ఇప్పుడు నాకు ఈ ఏ ఫైల్ బి ఫైల్ కావాలి. సో అప్పుడు నేను కొట్టవలసింది ఏంటంటే ఈ కింద కమిట్ ఐడి గిట్
ఎక్కడ ఫస్ట్ సెకండ్ స్టేజ్ రప్పిస్తున్నాను కోడ్ ఓకేనా. గిట్ రీసెట్ ఐఫెన్ సాఫ్ట్ ఓకే డన్ ఐఫెన్ సాఫ్ట్ ఈ మిక్స్డ్ కమిట్ ఐడి డన్. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఏ ఫైల్ మరి బి ఫైల్ కూడా ఉంది, ఒకసారి మనం ముందుకెళ్ళి చెక్ చేద్దాం. ఓకే బి అని చూపించింది. ఓకే చూద్దాం, మేబీ అక్కడ ఏ ఫైల్ ఉన్నట్టుంది, నేను కొంచెం సరిగ్గా చదివాను లేదో ఒకసారి చూద్దాం. నో ఏ ఫైల్ ఒకటే ఉందా? ఫస్ట్ డెవలప్ చేసినప్పుడు ఏ ఉంది, సంథింగ్ బి ఏదో నేను సరిగ్గా చూడలేదు. ఇప్పుడు ఓకే నో ప్రాబ్లం. బి రెడ్ లో ఉందా? గైస్ ఓకే ఫస్ట్ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, కానీ కమిట్ చేసిన ఫైల్ ఏంటి? ఏ ఫైల్ ఒకటే కమిట్ చేశాను, బీని కమిట్ చేయలేదు, అందువల్ల చూపించలేదు. కమిట్ చేసినవి చూపిస్తుంది, అందుకని నేను అది ఏ ఫైల్ చిన్న చేంజెస్ చేసినా కమిట్ చేయాలి, ఆ చేంజెస్ రిఫ్లెక్టబుల్ అంటే. ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు ఈసారి కేర్ఫుల్గా చూద్దాం. గిట్ లాగ్ ఐఫెన్ 1 లైన్. ఇందాక ఏదైతే కమిట్ అయ్యి ఉందో అది ఇక్కడ ఉండదు, ఇంకా ఉండదు, అది వెనక్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. గిట్ షో కమిట్ ఐడి. ఇక్కడ కూడా ఏనే ఉన్నది, A by A, B by A. So it's okay, no problem. We'll see it. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏం చూపిస్తున్నాయి? ఏ ఫైల్ ఒకటి చూపిస్తుంది కదా, అండ్ బిఫోర్ దట్ ఐఫెన్. ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది డైరెక్ట్గా సారీ ఓకే నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ ఈ ప్రీవియస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఈ ఫైల్ ఇక్కడ ఉంది కదండి, ఈ వర్కింగ్ ఏరియా పంపించాలి. వర్కింగ్ ఏరియా పంపించాలంటే చూద్దాం. గిట్ రీసెట్ హెడ్, గిట్ రీసెట్ ఐఫెన్ ఉండదు రెండో దాంట్లో ఓకేనా. గిట్ రీసెట్ హెడ్ ఫైల్ నేమ్. ఇమాజిన్ చేసు అన్స్టేజ్ రీసెట్. సో ఇది ఫైల్ ఫస్ట్ వస్తుంది ఓకేనా. సో ఇలా కాదు, డైరెక్ట్గా కమిట్ ఐడి నుంచే నాకు డైరెక్ట్గా కమిట్ ఐడి నుంచే ఇక్కడ. సో గిట్ లాగ్ ఐఫెన్ 1 లైన్. సో డైరెక్ట్గా ఈ ఫైల్స్ అనేది ఓకేనా మొత్తం ఇక్కడతో సహా అన్ని స్టేజింగ్ ఏరియాకి వచ్చేయాలి, వర్కింగ్ ఏరియా. గిట్ రీసెట్ ఐఫెన్ మిక్స్డ్ కమిట్ ఐడి. సో బేసిక్ ఫైల్స్ నుండి వస్తాయండి, చూద్దాం. అన్స్టాప్ చేంజెస్. ఇప్పుడు గిట్ స్టేటస్ రాంగ్ ఇచ్చానా ఏంటి? గిట్ రీసెట్ ఐఫెన్ మిక్స్డ్. ఇది వేరే సెషన్ ఇప్పుడే వేరే సెషన్ చూపిస్తాను. అన్స్టేజ్ చేంజెస్ మేబీ కొన్ని ఫైల్స్ నేను కమిట్ చేయలేదు కదండి, అందువల్ల ఈ ఎర్రర్ వస్తుంది నాకు. సో గిట్ స్టేటస్. సో no problem, leave this one. Maybe I didn't do the commit properly. We will create one more. Reset అనే కమెంట్స్ తో నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను, మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. గిట్ బ్యాష్ హియర్. చూద్దాం. టచ్ ABCDEF ఓకేనా. నేను నాకు కమిట్ ఐడీస్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక్కొక్కటే కమిట్ చేస్తాను. గిట్ యాడ్ ఏ sorry what I need to do? Git init, git add a, done. At a time అన్ని ఓకే, అన్ని ఫైల్స్ అక్కడికి వెళ్తాయి కదా. సో ఇప్పుడు ఇంకో కమెంట్ చెప్తా. గిట్ యాడ్ డాట్. అన్ని ఫైల్స్ బి ఫైల్ ఇక్కడికి వచ్చేస్తాయి లేవా? అన్ని ఫైల్స్ వర్కింగ్ వచ్చేస్తున్నాయి. గిట్ స్టేటస్. ఇప్పుడు నేనేం కమిట్ ఐడి చేస్తే ఈ అన్ని ఫైల్స్ కలిపి ఒక కమిట్ ఐడితో లోకల్ రిపోజిటరీకి వెళ్ళిపోతుంది. నాకు అలా వద్దు, ఒక్కొక్క ఫైల్ కమిట్ చేసుకుంటే ఒక్కొక్క నాకు సెపరేట్ కమిట్ ఐడి రావాలి. ఎస్ గిట్ కమిట్ గిట్ యాడ్ డాట్ పెట్టేసాను కదా, గిట్ యాడ్ డాట్ పెట్టేసాను మీకు వస్తుంది. గిట్ కమిట్ ఐఫెన్. ఇప్పుడు కమిట్ మెసేజ్ ఏ ఫైల్ ఓకేనా, ఏ ఫైల్ అండ్
ఈ చివరిలో ఏ ఫైల్స్ అయితే మూవ్ చేయాలో ఆ ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తే అదొకటే కమిట్ ఐడితో వెళ్తుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ మల్టీ ఫైల్స్ బి, లేదు ఇక్కడ ఏం ఇవ్వలేదంటే అన్ని ఫైల్స్ వెళ్ళిపోతాయి. సో అంటే ఈ లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానా? ఇవ్వలేదు, ఏ ఎస్ ఇక్కడ చివరిలో ఏ ఇవ్వలేదు. ఏ ఇస్తే కనుక ఓన్లీ ఏ ఒకటే వెళ్తుంది. ఓకేనా? ఓకే గైస్, నో ప్రాబ్లం. విల్ యాడ్ వన్ మోర్ టచ్. ఐ థింక్ మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. టచ్ TOUCH ONE1 TWO2 3HRE3. ఓకేనా? git add dot git add. నెక్స్ట్ git commit. git status చూడండి అన్ని గ్రీన్ లో ఉంటాయి. git status git commit -m1 కమిట్ మెసేజ్ ఇచ్చుకోండి. ఓకేనా? ONE1 అండ్ చివరిలో ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. డన్. గిట్ లాగ్ చెక్ చేసుకోండి. గిట్ లాగ్ 1 అనేది ఇచ్చింది. ఓకేనా? సో సేమ్ సిమిలర్గా అవన్నీ చూద్దాం. స్టేటస్ గిట్ లాగ్ గిట్ కమిట్ -m 2 and 2 same 3. So done guys, I'm done here. So I want to see the logs now. Git log -1 line ఇలా వస్తుంది అనమాట. ఇఫ్ ఇందులో ఏ ఫైల్స్ ఉన్నాయి చెక్ చేయాలంటే గిట్ షో ఇవన్నీ ప్రాపర్గా కమిట్ చేసినప్పుడు ఇప్పుడు చూద్దాం. గిట్ షో కమిట్ ఐడి చూడండి. సో ఇందులో 3 అనే ఫైల్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ గిట్ షో 2 ఓపెన్ చేసిన, ఇందులో ఓన్లీ 2 అనే ఫైల్ ఉంది. సో ఇవన్నీ అనమాట. సో ఓకే, డిఫరెన్షియేట్ A2 ఇది కామన్గా వస్తున్నాయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ మధ్యలో ఉన్న నేమ్ అంతా మీ స్టాండర్డ్స్ నేమ్స్ అనమాట ఇలా వస్తాయి. ఇప్పుడు మీకు రీసెట్ కమెంట్ తెలుసు, యూ కెన్ అప్లై ద రీసెట్ కమెంట్స్. మళ్ళీ నేను ప్రతిదీ చెప్పాలనుకోవట్లేదు, డైరెక్ట్గా గిట్ స్టేటస్ నథింగ్ టు కమిట్. నౌ ఐ వాంట్ టు రోల్ బ్యాక్ ఆల్ దోస్ ఫైల్స్. గిట్ లాగ్ -1 line. ఇఫ్ యూ వాంట్ టు రోల్ బ్యాక్ రీసెట్ సాఫ్ట్ ఉంది, హెడ్ ఉంది, మిక్స్డ్ ఉంది. గిట్ రీసెట్ -mixed కమిట్ ఐడి. ఎస్, చూసారా? సో ఇందాక కమిట్ ఐడి సరిగ్గా చేయలేదు, అది ప్రాబ్లం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మీ టాస్క్ ఏంటంటే LS చేయండి, గిట్ స్టేటస్ చూడండి, అన్ని ఫైల్స్ ఉన్నాయి అవునా కదా? ఓకేనా? 1 2 3 ఫైల్స్ అని ఉన్నది. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఈ ఫైల్ ఓపెన్ చేసి డెవలపర్ ఇమేజిన్ చేసుకోండి, డెవలపర్ మోడిఫై చేస్తున్నాడు. సంథింగ్ ఏదో కోడ్ అంతా డెవలప్ చేసుకుంటుంది కొత్త ఫైల్. ఇప్పుడు ఇది యాడ్ చేసి కమిట్ చేసేటప్పుడు ఈ రిపోజిటరీ ఉంది కదా, ఈ రిపోజిటరీకి వెళ్ళకూడదు, వేరే రిపోజిటరీకి వెళ్ళాలి. అర్థమైందా రిక్వైర్మెంట్? ఈ కోడ్ అయితే ఈ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాడు, బాగానే ఉంది. వర్షం పడుతుందా? ఓకే. సో ఈ కోడ్ అంతా ఉంది కదా, ఈ కోడ్ అంతా డెవలపర్ డౌన్లోడ్ చేసుకున్నాడు, బాగానే ఉందండి. డెవలప్ అంటే ఇది కొత్త ప్రాజెక్ట్కి ఈ కోడ్ అంతా డౌన్లోడ్ చేశాడు, మోడిఫై చేసిన తర్వాత యాడ్ చేసి కమిట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది కోడ్. గిట్ పుష్ అయిపోయి ఆరిజిన్ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ వద్దు, ఇంకో రిపోజిటరీ క్రియేట్ చేసుకొని ఈ కోడ్ అంతా ఆ రిపోజిటరీకి పంపించండి. ఓకేనా? ఇలా చేసినప్పుడు మీకు ఏం ఎర్రర్స్ వస్తున్నాయి, లేదా మీ అంతా మీరు రిజాల్వ్ చేస్తే ఎలా రిజాల్వ్ చేస్తారు ఏంటి అనేది రేపు క్లాస్లో సెషన్ ఒక 10 minutes డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ గైస్. సో బ్రాంచింగ్ అది కానీ ఒకసారి క్లియరా? సో బ్రాంచింగ్ అనేది ఏంటంటే మీ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అనేది ఎలా వస్తుందంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మాస్టర్, ఇది మాస్టర్లో చేయండి. మాస్టర్ ఒక ఫైల్ క్రియేట్ చేయండి, టచ్ ఫైల్, దీన్ని యాడ్ చేయండి, కమిట్ చేయండి. ఇప్పుడు
కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయండి. గిట్ బ్రాంచ్ మాస్టర్ 1. మెర్జింగ్ అనేది చాలా ఈజీ, ఓకేనా. మెర్జింగ్ కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ కొద్దిగా కష్టం, ఇది చూద్దాం. గిట్ బ్రాంచ్ మాస్టర్ 1 చేసిన తర్వాత గిట్ చెక్అవుట్ మాస్టర్ 1. లేదు ఒకే కమెంట్లో వెళ్ళాలంటే గిట్ చెక్అవుట్ -b మాస్టర్ 1. ఓకేనా. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే ఉందో, ఐ మీన్ వీడు ఇక్కడ మోడిఫై చేయాలండి, ఓకేనా. టచ్ బదులు vi ఫైల్ యాడ్ డేటా సో డన్. ఇక్కడ మళ్ళీ vi అదే ఫైల్ మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా. సో మోడిఫై డేటా ఇక్కడ నేను మళ్ళీ రాయట్లేదు, ఓకేనా. యాడ్ చేసి కమిట్ చేసుకోండి. యాడ్ చేసి సేమ్ స్టెప్స్. ఇప్పుడు నౌ కమ్ టు మాస్టర్. ఎందుకు ఇక్కడ ఇద్దరు డెవలపర్స్ నేనే చేయాలి కాబట్టి నేనే చేసుకోవాలి. మళ్ళీ కమ్ టు మాస్టర్, again open the file, modify, now merge the code, git merge master 1. సో కాన్ఫ్లిక్ట్ ఎర్రర్ అనేది వస్తుంది. ఆ డేటాని క్లమ్జీగా చూపిస్తుంది. ఆ డెవలపర్తో కూర్చొని ఏ డేటా డిలీట్ చేసుకోవాలి డిస్కస్ చేసుకోండి. యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేసుకోండి. సో రేపటి టాస్క్ అయితే నేను చెప్పింది ఎస్ అప్పుడే మాస్టర్లోకి వస్తుంది ఆ కోడ్. సో ఈరోజు ఈ కాన్సెప్ట్స్ని బట్టి నిన్న నేర్చుకున్నది లేదు, కోడ్ పుష్ చేయడం ఒకటే, అది నథింగ్. ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మీరు పుష్ చేస్తే యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ సమ్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ ఆ ఎర్రర్స్ నేనే చెప్తాను, ఓకేనా. మీ అంతటి మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఇఫ్ నాట్ మీ ఏమొస్తుందంటే ఈ 1 hour వీడియోనే మీకు వస్తుంది. మీరు కొద్దిగా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తే గూగులింగ్ చాలా నాలెడ్జ్ వస్తుంది, ఓకేనా. ఆ ఎర్రర్ రిజాల్వ్ చేసే లోపల ఉన్న ఇంకో 4-5 కొత్త విషయాలు నేర్చుకుంటారు. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.